నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 12, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:30. ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల అష్టమి. అష్టమి తిథి ఆగస్టు 12 సోమవారం తెల్లవారితే 3:27 అండి. ఆగస్టు 13 మంగళవారం తెల్లవారితే 4:44 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. అంటే సోమవారం పూర్తిగా అష్టమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం ఆగస్టు 12 సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి అంటే మంగళవారం కూడా విశాఖ నక్షత్రం ఉంటుంది. మరి ఈరోజు రాశి తులారాశి. తులారాశి సోమవారం తెల్లవారితే 4:15 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శుక్ల సాయంత్రం 4:25 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం వణిజ ఉదయం 7:57 వరకు. తదుపరి విష్టి రాత్రి 8:50 వరకు. తదుపరి భవ బాలవ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:36 అండి, మధ్యాహ్నం 1:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 అండి, మధ్యాహ్నం 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:05 అండి, మధ్యాహ్నం 3:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడిలో రాత్రి 10 గంటల నుండి రాత్రి 11:49 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, శరణ్ నవరాత్రుల్లో ఆయుధ పూజ ఏ తిథిలో చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏవైనా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాపేట్ అనే ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నని అడగండి, తెలుగులో అడగండి అది కూడా. మరియు నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, విషవత్తు పుణ్యకాలం అంటే ఏమిటి? సూర్యోదయము సూర్యాస్తమయము సమానంగా ఉండే రోజుల్లో విషవత్తు పుణ్యకాలం అంటారండి. ఒకరైతే ట్రై చేశారు, వాళ్ళు కూడా రాంగ్ ట్రై చేశారు. దీనివల్ల ఈ ప్రశ్నకు సమాధానం అయితే తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు మీ పిల్లలు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు నరసింహ వ్రతం అండి, మరియు ప్రపంచ ఏనుగుల దినోత్సవం కూడా, మరియు అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా ఈరోజు అండి, మరియు జాతీయ గ్రంథాలయ దినోత్సవం అండి ఈరోజు, మరియు విక్రమ్ సారాభాయి ఆయన జయంతి ఈరోజు అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మంగళగౌరి వ్రతం 2వ వారం కదండి. ఎవరైనా ఆచారం లేని వారు ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ చేశానండి. ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మరియు మంగళగౌరి అష్టోత్తర శతనామావళి ఇలాంటివన్నీ కూడా వీడియో ఉందండి. మరి మీకు అవసరం అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ఈ వీడియో చివరి మీకు ఎండ్ కార్డ్స్లో కూడా కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.